హాయ్ అండి. ఎస్‌విఎల్ డిజిటల్ నాలెడ్జ్‌కి స్వాగతం. ఈరోజు మనము లైసెన్స్ సర్వే ట్రైనింగ్‌లో భాగంగా మనకి సెల్ 1లో ఫైనల్ ఎగ్జామ్ జరిగినటువంటి థియరీ పేపర్‌ని ఇప్పుడు మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో, ఇందులో థియరీ ఎగ్జామ్‌లో పార్ట్ ఏ అంటే ఫస్ట్ పార్ట్‌ని మనము డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇందులో 2 క్వెషన్‌లు ఉన్నాయండి. సో, ఈ 2 క్వెషన్‌లు మనకి ఏదైనా ఒక క్వెషన్ మాత్రమే రాయాలి. అది 20 మార్క్స్. సో, ఈ 20 మార్క్స్ క్వెషన్‌ని మనము ఎలా అటెంప్ట్ చేయాలో మనం ఒకసారి చూద్దాం మనము. ప్రభుత్వ భూములను స్వాధీనపరచుట మరియు కేటాయింపు ప్రక్రియ పూర్తిగా వివరించండి. ఈ ప్రక్రియలో తయారు చేయవలసిన రికార్డులను రాయండి. అంటే ఈ క్వెషన్‌లో మనకి 3 క్వెషన్‌లు అడగడం జరుగుతుంది. ఫస్ట్ క్వెషన్ వచ్చేసరికి ఏందంటే, ప్రభుత్వ భూములను స్వాధీనం పరచటం. అంటే ప్రభుత్వం ఏదైనా ల్యాండ్ ఉన్నప్పుడు దాన్ని మనం ఏ విధంగా మనము స్వాధీనపరుచుకుంటాం. అంటే ల్యాండ్ అక్విజిషన్. సో, మనకిక్కడ ల్యాండ్ అక్విజిషన్ గురించి ఇక్కడ అడగడం జరుగుతుందన్నట్టు. ఓకే. సో, నెక్స్ట్ క్వెషన్ ఏందంటే, ఏదైతే సేకరించినమో, స్వాధీనపరిచినమో ఆ ల్యాండ్‌ని ఎలా కేటాయిస్తాం? అంటే ల్యాండ్ అసైన్‌మెంట్. అంటే మనం దీన్ని ఎలా కేటాయిస్తాం అనేది మనల్ని ఇక్కడ అడగడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ 2 ప్రాసెస్‌లకు మనము మెయింటైన్ చేయవలసిన రికార్డులు ఏంటి? అనేటివి మనకి ఇక్కడ అడగడం జరుగుతుందన్నట్టు. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ మనము ల్యాండ్ అక్విజిషన్ గురించి మనం చూద్దాం ఇక్కడ. ప్రభుత్వము ప్రజా ప్రయోజనాల కోసం ప్రైవేటు భూములను స్వాధీనం చేసుకోవడాన్ని భూమి స్వాధీనం అంటారు. అంటే ఏదైనా ప్రైవేట్ ల్యాండ్ ఏదైనా ప్రైవేట్ ల్యాండ్ ఉన్నట్లయితే, లేదంటే ఒక పట్టాదారుని ల్యాండ్ ఉన్నట్టయితే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని మనం ఏమంటామంటే దీన్ని స్వాధీనపరచుకోవడం అంటామన్నమాట. దీన్ని ల్యాండ్ అక్విజిషన్ అంటారన్నట్టు. ఓకే. సో, ఈ ప్రాసెస్‌లో ఆ రైతుకి మనం ఏం చేస్తామంటే ఎంతైతే నష్టపరిహారం కట్టించాలో మనము అంత నష్టపరిహారం ఆ ల్యాండ్‌కి తగ్గట్టు మనము అతనికి ఇవ్వడం జరుగుతుందన్నట్టు. ఇది ల్యాండ్ అక్విజిషన్. ఓకే. సో, ఈ వీడియోలో మనం ఆల్రెడీ ఫుల్ డీటెయిల్‌గా మనము డిస్కస్ చేయడం జరిగింది. మన యూట్యూబ్ ఛానల్‌లో లైసెన్స్ సర్వే అనే అంటే క్లుప్తంగా మీకు అర్థం కావడం జరుగుతుందన్నట్టు. సో, ఇక్కడ మనం చూసినట్టయితే డ్రాఫ్ట్ నోటిఫికేషన్. ఇక్కడ మనకి ప్రధాన దశలన్నారు. సో, ఇవి రికార్డుల కిందికి రావు ఇవి మనకి. ప్రాసెస్‌లన్నట్టు. అంటే మనం ఏ విధంగా ఆ ల్యాండ్ సేకరణ అనేది చేయాలా? ల్యాండ్ అక్విజిషన్ అనేది ఏ విధంగా చేయాలనేది ఈ 7 దశల ద్వారా మనకి అందులో వివరించడం జరిగింది. సో, ఫస్ట్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్. ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ద్వారా ఏందంటే ఫస్ట్ మనము ఏం చేస్తామంటే ఇది ఈనాం భూమా? లేకపోతే ఫస్ట్ మన ఇనాం భూమా? లేకపోతే ఇది రైతువారి భూమా? అనేది 2 విధాలుగా మనం ఫైండ్ ఔట్ చేసేసి, ఆ భూమి ఎక్కడెక్కడ ఉంది? ఏ ఊర్లో ఉంది? ఆ సర్వే నంబర్ ఎంత? అని డీటెయిల్ ఒక ప్రాథమిక సమాచారం మనము ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌లో మనము ఫైండ్ ఔట్ చేయడం జరుగుతుందన్నట్టు. ఓకే. నెక్స్ట్ ఇంకోటి డ్రాఫ్ట్ డిక్లరేషన్. ఈ డ్రాఫ్ట్ డిక్లరేషన్ అంటే ఏందంటే, ఇక్కడ మనము ఖచ్చితమైన వివరాలు మనం ఫైండ్ ఔట్ చేయడం జరుగుతుంది. ఈ ఖచ్చితమైన వివరాలంటే ఏ రైతుది ఎంత ల్యాండ్ పోయింది? ఓకే. అదే విధంగా ఏ సర్వే నంబరు? ఏ విలేజీ? దాని యొక్క విస్తీర్ణం ఎంత? టోటల్ అంటే ఖచ్చితమైన ఫుల్ డీటెయిల్‌గా మనము సర్వే చేసి, ఆ డాటాని మొత్తం మనం సేకరించడం జరుగుతుందన్నట్టు. ఇందులో డ్రాఫ్ట్ డిక్లరేషన్‌లో అన్నట్టు. ఓకే. సో, ఈ విధంగా అన్నట్టు. నెక్స్ట్ ప్రైమరీ వాల్యూ వెరిఫికేషన్. ప్రైమరీ వాల్యూ వెరిఫికేషన్ అంటే ఏందంటే, ఫస్ట్ ఇప్పుడు ఏదైతే ల్యాండ్ మనము సేకరిస్తున్నామో, ఆ ల్యాండ్‌కి గత 3 సంవత్సరాల లోపు అక్కడ జరిగినటువంటి అమ్మకాలు, తర్వాత కొనుగోలు ఏ విధంగా ఉంది? ప్లస్ ప్రెజెంట్ ఉన్నటువంటి రిజిస్ట్రేషన్‌లు ఎంత రేట్‌తో ఉన్నాయి? ఇవన్నీ మనము ఒక అంచనా ఏసుకోవడానికి ఒక ప్రీ సర్వే లాగా మనం జేసేసి ఒక స్కెచ్ తయారు చేయడం జరుగుతుందన్నట్టు. దానికి వాల్యూని మనము ఫైండ్ ఔట్ చేయడం జరుగుతుందన్నట్టు. ఓకే. ఇప్పుడు మనం ఏదైతే ల్యాండ్ సేకరిస్తున్నామో, ఆ ల్యాండ్ నుండెళ్ళి 1 కిలోమీటర్ గాని, 1 మైల్ డిస్టెన్స్‌లో 3 సంవత్సరాలు జరిగినటువంటి రికార్డులు మొత్తం తిరిగేసి, ఇప్పుడున్న ల్యాండ్‌కి మనం దానికి రేట్ అనేది మనం ఫైనల్ చేయడం జరుగుతుందన్నట్టు. ఇందులో ప్రైమరీ వాల్యూ వెరిఫికేషన్ స్టేజ్‌లో. నెక్స్ట్ అవార్డ్ స్టేజ్. అవార్డ్ స్టేజ్ అంటే ఏందంటే, ఇక్కడ ఏదైతే మనం వెరిఫికేషన్ చేసినామో, దాన్ని ఇక్కడ పరిశీలించేసి, అది ఫైనల్ అయిన తర్వాత ఎంత అవార్డ్ మనము వాళ్ళకి ఇవ్వాలన్న దాని గురించి ఇక్కడ మనము ఫైనల్ చేయడం జరుగుతుందంట అవార్డ్ స్టేజ్‌లో. ఓకే. నెక్స్ట్ పోస్ట్ అవార్డ్ స్టేజ్. పోస్ట్ అవార్డ్ స్టేజ్ అంటే ఏంది ఇక్కడ? సో, ఈ స్టేజ్‌లో ఏం జరుగుతుందంటే ఇక్కడ మొత్తం అంటే ఏదైతే మనకి అక్కడ వాల్యూ ఫిక్స్ చేసినామో, ఆ వాల్యూని ఇక్కడ ఫైనల్ చేసేసి ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందన్నట్టు మొత్తం. ఓకే. మొత్తం సంతకాలు చేసేసి వాళ్ళ యొక్క చెక్కులనేది పంపించేయడం జరుగుతుందన్నట్టు. పోస్ట్ అవార్డ్ స్టేజ్. 13థ్ నోటిఫికేషన్ ఏందంటే
మొత్తం సర్వే మొత్తం అంటే 13th నోటిఫికేషన్ నథింగ్ బట్ సర్వే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఆల్ డాటా అంటే మొత్తం ఏదైతే మనం సర్వే చేసినామో ఆ సర్వే చేసినటువంటి డాటా ఏదైతే ఉందో అది మొత్తం మనము జిల్లాలో అంటే కలెక్టర్ ఆఫీసులలో జిల్లా గెజిట్లో మనం ప్రచురించవలసి ఉంటుంది అన్నట్టు. సర్వే మొత్తం ముగిసింది అనేసి. ఫైనల్ చెక్ మేము అంటే ఫైనల్గా మనం ఏం చేస్తామంటే దాని ఏవైతే నష్టపరిహారం ఉన్నాయో వాళ్ళ ప్రజలకు మనకి మన అధికారులు వెళ్ళేసి ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. సో ఇది నేను రఫ్గా చెప్తున్నాండి, ఒక బేసిక్ ఒక ఐడియా చెప్తున్నా. మీకు ఫుల్ డీటెయిల్గా కావాలంటే మన ఛానల్లో మన క్లాస్ అంటే యూట్యూబ్ ఛానల్లో మనకి ప్లేలిస్ట్లో మనకి ప్రతి పాయింట్ని వివరంగా వివరించడం జరిగింది. సో అక్కడికి వెళ్ళి వినండి. అంటే ఇక్కడ నేను ఏ క్వశ్చన్ మనం ఎలా అటెంప్ట్ చేయాలని మాత్రమే చెప్తున్నాను నేను. ఓకే, నెక్స్ట్ ఇవి 7 పాయింట్ల ద్వారా మనము ఈ ల్యాండ్ అక్విజిషన్ యొక్క టాపిక్ గురించి మనము డీటెయిల్గా రాయొచ్చండి. ఓకే, సో నెక్స్ట్ ల్యాండ్ అసైన్మెంట్. ఇక్కడ మనం వచ్చేసరికి ఏంటంటే ల్యాండ్ అసైన్మెంట్ అంటే ఇక్కడ భూమి కేటాయింపు. ఏదైతే మేము ఇప్పుడు భూమి సేకరించినామో ఆ సేకరించినటువంటి భూమిని ఏ విధంగా మనము కేటాయించాలి అంటే ఇక్కడ చూడండి ఒకసారి. ప్రభుత్వం యాజమాన్యంలో ఉన్న ఖాళీ భూమిని అర్హులైన వ్యక్తులకు లేదా సంస్థలకు నిర్దిష్ట ప్రయోజనాల కోసం కేటాయించడం భూమి కేటాయింపు అంటారు అన్నట్టు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రభుత్వం దగ్గర ఇప్పుడు సేకరించినటువంటి భూమి ఉంది. ఓకే, ఆ భూమిని ఏం చేస్తుందంటే ఎవరైతే అర్హులు ఉన్నారో ఆ అర్హులైన వాళ్ళకి ఏం చేస్తుందంటే వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసం, వాళ్ళు ఇల్లు కట్టుకోవడం కోసం కానీ లేదంటే ఆ ప్రజలకు ఉపయోగపడే పనుల కోసం ఏదైనా ఇవ్వదలుచుకుంటే ప్రభుత్వం వాళ్ళని ఏ విధంగా సెలెక్ట్ చేసుకొని ఎలా కేటాయిస్తుందన్న విషయం గురించి ఇక్కడ మనం వివరించవలసి ఉంటుంది అన్నట్టు. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ ప్రధాన దశలు దీనికి కూడా. సో ఇక్కడ ఏమున్నాయి, 6 ఉన్నాయి అన్నట్టు. ఏంది ఫస్ట్, ప్రభుత్వ భూమి గుర్తింపు. ఫస్ట్ ఏం చేస్తామంటే ఏదైతే మనము ఆ భూమి ఏదైతే ఉందో మనం ఇది ప్రభుత్వం ఇస్తున్నది కాబట్టి సేకరించినటువంటి భూమి అది మొత్తం ప్రభుత్వ హ్యాండర్లోకి వచ్చిన తర్వాత అది భూమి అంటే ఇక ఆ భూమి వివాదరహితమైన దాన్ని ధృవీకరిస్తారు. అంటే ఫస్ట్ ఏంది అది మొత్తానికి దానికి ఎటువంటి గొడవలు లేకుండా మొత్తం ప్రభుత్వ భూమిగా దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారు. తర్వాత దాన్ని ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఇది ఏదైతే ప్రభుత్వ భూమిగా గుర్తించిన తర్వాత అక్కడ ఎటువంటి వివాదాలు లేదు అని ఫైనల్ అయిన తర్వాత అర్హుల దరఖాస్తులు అంటే ఎవరైతే అర్హులైతారో వాళ్ళ దగ్గర నుండి ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క అప్లికేషన్ వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది అన్నట్టు. కేటాయింపు కోరుతూ దరఖాస్తు సమర్పిస్తారు. అంటే ఎవరెవరైతే అర్హులైనారో వాళ్ళందరూ ఏం చేస్తారంటే దానికి ఒక అప్లికేషన్ పెట్టుకోవడం జరుగుతుంది అన్నట్టు. ఓకే, అలా అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత రెవెన్యూ అండ్ సర్వే శాఖ పరిశీలన ఏవైతే ఆ దరఖాస్తులు వస్తున్నాయో వాటినన్నిటిని పరిశీలించేసి ఏం చేస్తారంటే వాళ్ళు దరఖాస్తుదారుల అర్హత ప్లస్ భూమి స్థితి పరిశీలిస్తారు. అంటే వాళ్ళకి ఆ ల్యాండ్ ఎంత ఉన్నది, వాళ్ళకి నిజంగా ల్యాండ్ ఉందా లేదా, వాళ్ళు అర్హులా లేదా అనే దాని విషయం గురించి వీళ్ళు రెవెన్యూ శాఖ మొత్తం వాళ్ళని పరిశీలించడం జరుగుతుందండి. వాళ్ళ దగ్గర ఉన్న రిపోర్ట్లని మొత్తం వాళ్ళు చెక్ చేసి వాళ్ళు పరిశీలించడం జరుగుతుంది అన్నట్టు. నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే సంక్షిప్త నివేదిక ఆమోదం. అంటే మండల జిల్లాల అధికారుల ఆమోదం. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఫైనల్ అయిన తర్వాత వీళ్ళు జిల్లా అధికారులు వీళ్ళు ఏం చేస్తారంటే ఫైనల్ చేయడం జరుగుతుంది అన్నట్టు. ఆమోదం అంటే ఎవరెవరు అర్హులు ఆ అర్హుల లిస్టుని వీళ్ళు ఫైనల్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పట్టాదారు పాస్బుక్ కార్డ్ టైటిల్ డీడీ జారీ. అంటే కేటాయింపు అధికారికంగా రికార్డులలో నమోదు. అంటే ఎవరైతే అర్హులైనలో ఇక్కడ ఆమోదం తెలిపారు కదా, ఇక్కడ ఈ ఆమోదం తెలిపిన వారికి ఏం చేస్తారంటే అధికారికంగా రికార్డులలో నమోదు చేస్తారు అన్నట్టు, వీళ్ళకి ఇవ్వాలి కాబట్టి. ఓకే, నెక్స్ట్ రెవెన్యూ రికార్డుల నవీకరణ. అంటే ఏవైతే ఇప్పుడు వాళ్ళకి అధికారికంగా వీళ్ళు ఒక సిగ్నేచర్ చేసేసి అధికారికంగా వీళ్ళు రిలీజ్ ఆ ల్యాండ్ ఏదైతే ఉందో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి వీళ్ళు ఏం చేస్తారంటే పాని రూపంలో వాళ్ళ రికార్డులలో అంటే రెవెన్యూ రికార్డులలో మార్పులు చేసేసి వాళ్ళ పేరు మీదకి మార్చడం జరుగుతుంది అన్నట్టు. సో మ్యూటేషన్ జరుగుతుంది అన్నట్టు ఇక్కడ ఈ రికార్డులలో. ఓకే, సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఒక స్థలాన్ని మనము పేద ప్రజలకు కానీ ఎవరికైనా కేటాయించాలనుకున్నప్పుడు ఈ విధంగా ప్రాసెస్ మొత్తం జరుగుతుంది అన్నట్టు. సో ఇది అన్నట్టు. సో ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేసినామంటే ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ అనేది మనం ఆల్రెడీ మన వీడియోలో ఉన్నదనేసి రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ల్యాండ్ అసైన్మెంట్ అంటే ఎవరు అర్హులు, ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, ఎవరిని సెలెక్ట్ చేస్తారు అనే దాని గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది అన్నట్టు. ఓకే, నెక్స్ట్ సరికి ఏంటంటే తయారు చేయవలసిన రికార్డులు ఏంటి అసలు. ఇప్పుడు ఈ 2 ప్రాసెస్లో మనము ఒక ల్యాండ్ని మనము స్వాధీనపరచుకున్నాం, తర్వాత దాన్ని మనం కేటాయించినాం. సో అటువంటి టైంలో మనము ఏమేమి రికార్డు మనము మెయింటైన్ చేయాలన్న దాని గురించి నేర్చుకుందాం. ఫస్ట్ భూమి స్వాధీన ప్రతిపాదనలో ల్యాండ్ అక్విజిషన్ ప్రపోజల్స్. అంటే ఏదైతే మనం ఫస్ట్ ఒక నోటిఫికేషన్ ఇస్తున్నామో ప్రిలిమినరీ నోటిఫికేషన్ అనేది దానికి సంబంధించినటువంటి ప్రపోజల్స్ ఎవరైతే అంటే ఏదైతే మనము ఇవ్వదలిచినామో
దానికి సంబంధించిన అంటే ప్రిలిమినరీ ఒక నోటిఫికేషన్ లాగా ఉంటుంది కదా ప్రపోజల్, దాని ఎస్టిమేషన్ లాగా మొత్తం టోటల్ మనం ఏం చేస్తున్నాం అంటే అదొక రికార్డ్ లాగా మనం మెయింటైన్ చేయవలసి ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ ప్రాథమిక నోటిఫికేషన్, తర్వాత డిక్లరేషన్ పత్రాలు. అంటే మనము నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మనము పలానా భూమిని మనము సర్వే చేస్తున్నాం, కేటాయిస్తున్నాం ఇచ్చినటువంటి ఏదైతే నోటిఫికేషన్ ఉన్నదో, ప్లస్ దాని యొక్క సర్వే చేసినటువంటి ఫుల్ డీటెయిల్గా మనము సేకరించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇవన్నీ ఒక రికార్డులో మనం మెయింటైన్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ సర్వే, తర్వాత సర్వే అండ్ మ్యాపులు. మనము సర్వే చేసినప్పుడు చేసినటువంటి స్కెచ్లు, తర్వాత మ్యాపులు. అంటే మనం ఏదైతే మన సబ్ డివిజన్ స్టేట్మెంట్లు కానీ, తర్వాత మనము కంబైన్డ్ స్కెచ్లు కానీ, ఓకే, ఇవన్నీ ఏవైతే మనం తయారు చేసినామో ఆ మ్యాపులను మనము ఆ యొక్క రికార్డులుగా మెయింటైన్ చేయవలసి ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ ఫీల్డ్ మెజర్మెంట్ బుక్స్. మనం సర్వే చేయడానికి వెళ్ళినప్పుడు మనము విస్తీర్ణం, సర్వే నెంబర్ వైజ్గా మనము విస్తీర్ణం మనము ఏ సర్వే నెంబర్లో ఎంత ఏరియా వచ్చిందనేది మనము ఫీల్డ్ మెజర్మెంట్ బుక్లో మనం డీటెయిల్గా మనము రాయడం జరుగుతుంది అన్నట్టు. నెక్స్ట్ పరిహారము రిజిస్టర్లు. అంటే అవార్డు కంపెన్సేషన్ రిజిస్టర్. అంటే ఎవరెవరైతే రైతులు, ఫర్ ఎగ్జాంపుల్ రైతులు ఉన్నారనుకోండి, అక్కడ ఎవరెవరికైతే ఎంత నష్టపరిహారం చెల్లించాలి, ఎవరు ఎన్ని ఎకరాలు పోయింది, వాళ్ళ యొక్క పూర్తి డీటెయిల్గా మనం ఏం చేస్తామంటే ఇక్కడ పరిహారం రిజిస్టర్లు, అంటే అవార్డ్ అండ్ కంపెన్సేషన్ రిజిస్టర్ మనం మెయింటైన్ చేయవలసి ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ హస్తాంతరణ సర్టిఫికెట్లు. అంటే హ్యాండ్ ఓవర్ సర్టిఫికెట్స్. హ్యాండ్ ఓవర్ సర్టిఫికెట్స్ అంటే ఏంది, ఇక్కడ ఒక రైతు ఉంటే రైతు దగ్గర నుండి వెళ్ళి గవర్నమెంట్ మనకేంది ల్యాండ్ అనేది తీసుకోవడం జరుగుతుంది, అంటే సేకరించడం జరుగుతుంది అన్నట్టు. సో ఆ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ రైతు ఈ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నట్టు సర్టిఫికెట్ వాళ్ళ దగ్గర ఉండాలి, సంతకాలు తీసుకోవడం జరుగుతుంది అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఈ విధంగా అన్నట్టు. నెక్స్ట్ ఇలా తీసుకున్న తర్వాత గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఆ ల్యాండ్ని ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందట. అదేవిధంగా మ్యూటేషన్స్ అండ్ రెవెన్యూ రికార్డుల మార్పులు. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఏంది, గవర్నమెంట్ ల్యాండ్ అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ ఒక రైతు దగ్గర ఉండాలి, గవర్నమెంట్కి వచ్చేసింది ల్యాండ్. ఇప్పుడు ఆ గవర్నమెంట్ ల్యాండ్ని ప్రజలకు ఇస్తున్నారు, అంటే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇస్తున్నారు. కాబట్టి దాన్ని ఏం చేస్తారంటే మ్యూటేషన్స్, అంటే రెవెన్యూ రికార్డులలో మార్పులు చేయడం జరుగుతుంది అన్నట్టు. ఈ విధంగా. నెక్స్ట్ కేటాయింపు ఉత్తర్వులు మరియు పట్టాదారు పాస్ పుస్తకాలు. అంటే ఇప్పుడు అర్హులైన వారికి ఏం చేస్తారంటే వాళ్ళకి కేటాయిస్తున్నట్టు ఉత్తర్వులు ఇచ్చేసి వాళ్ళకి పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ మనం అటెండ్ చేయొచ్చు అన్నట్టు. ల్యాండ్ అక్విజిషన్ అండ్ ల్యాండ్ అసైన్మెంట్ అండ్ రికార్డులు ఏమేమి మెయింటైన్ చేయాలన్న దానికి. సో ఈ విధంగా మనము చేయడం జరుగుతుంది. నెక్స్ట్ డిజిపిఎస్. సో డిజిపిఎస్కి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ డిజిపిఎస్లో కూడా మనకి చూసినట్టయితే ఫస్ట్ డిజిపిఎస్ యొక్క భాగాలు ఏంటని అడిగినలు. సో డిజిపిఎస్ యొక్క డీటెయిల్ భాగాలు వివరించాలని అడిగింది. ఫస్ట్ క్వశ్చన్ చదివినట్టయితే ఇక్కడ డిజిపిఎస్ మిషన్లోని భాగాలు వివరించండి, ఏ విధంగా సమాచారం సేకరిస్తారు, సర్వే మరియు సీమ నిర్ణయం జరిగేటప్పుడు వివరించండి. అంటే ఇక్కడ ఏమడుగుతున్నారంటే ఇక్కడ డిజిపిఎస్ యొక్క భాగాలు అయితే ఏవైతున్నాయో వాటిని మనం వివరించమని అడుగుతున్నాడు. నెక్స్ట్ సర్వే మరియు డిమార్కేషన్ ఏ విధంగా చేస్తాం డిజిపిఎస్ తోటి. సో ఈ విధంగా క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ఎలా చేయాలో చూద్దాం. సో డీటెయిల్గా ఇప్పుడు మనం ఇక్కడ బొమ్మ రూపంలో మీకు ఇక్కడ డిజిపిఎస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ డిజిపిఎస్ అంటే ఏంటంటే డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ మనకి. సో ఇది జిపిఎస్ కంటే చాలా ఖచ్చితత్వాన్ని ఇస్తున్నాడు, వాల్యూస్. ఓకే, డిజిపిఎస్ అనేది జిపిఎస్ కంటే మనకి యాక్యురసీ అనేది చాలా ఎక్కువ ఇస్తుంది. జిపిఎస్ ముందు డి పెడితే డిజిపిఎస్ గుర్తుంచుకోవడానికి ఈజీగా అట్లా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చినట్టయితే ఇక్కడ మనకి ఇక్కడ ప్రధాన భాగాలు వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ భాగాల గురించి వివరించమని అడుగుతున్నాడు కాబట్టి డిజిపిఎస్లోనే ప్రధాన భాగాల గురించి నేర్చుకుందాం. సో 1 by 1. ఫస్ట్ ఇక్కడ చూసినట్టయితే దీన్ని మనం ఏమంటామంటే ఇది బేస్ అన్నట్టు. ఓకే, సో ఈ బేస్లో ఇది యాంటీనా. ఓకే, ఇది మొత్తం మనం బేస్ అంటాం. ఈ కిందిది ట్రైప్యాడ్, ఈ ఎల్లో కలర్ లాగా ఉంది కదా, ఇది మూడు లెగ్స్ ఉంటాయి అన్నట్టు. ఓకే, ఇట్లా. ఓకే, దీనిపైన మనకి ఈ రోవర్ అనే ఈ బేస్ అనేది మనము ఫిక్స్ చేయడం జరుగుతుంది అన్నట్టు. ఇది బేస్. ఓకే, ఇది రోవర్ అన్నట్టు. ఇది మనం సైట్లో తిరుగుతాం అన్నట్టు. మనం ఎక్కడైతే పొలం యొక్క వంపుల దగ్గర మనం పాయింట్లు తీసుకోవాలనుకుంటున్నామో దాన్ని తీసుకోవడం కోసం మనం ఈ రోవర్ని ఏదైతే ఉందో ఈ రోవర్ని మనం తీసుకొని వెళ్ళడం జరుగుతుంది అన్నట్టు. ఓకే, ఈ విధంగా ఉంటుంది రోవర్. ఓకే, నెక్స్ట్ ఇది కంట్రోలర్ కింద ఉంది కదా కొద్దిగా, ఇది మన మొబైల్ లాగా ఉంది చూసారా, ఇది కంట్రోలర్ అన్నట్టు. ఓకే, ఈ కంట్రోలర్తో మనం ఏం చేస్తామంటే మనము దీని మొత్తము రోవర్ని మనం కంట్రోల్ చేయడం జరుగుతుంది, మన ప్రతి పాయింట్ని మనం తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ రైట్ సైడ్లో ఈ ఫిగర్ చూడండి ఒకసారి, ఇది ట్రైప్యాడ్ 4 అన్నాం కదా, ఇది బేస్ స్టేషన్. ఇదంతా బేస్ స్టేషన్. సో ఇవన్నీ శాటిలైట్స్ మనకి. ఓకే,
సో రేడియో మోడమ్ ఆర్ ఇంటర్నెట్ లింక్ అంటే ఇక్కడ రోవర్కును ఇక్కడ బేస్ స్టేషన్కి మధ్యలో మనకి ఇక్కడ ఇంటర్నెట్ లింక్ లాగా మనకి ఇది పనిచేస్తుంది అన్నట్టు. ఓకే. సో నెక్స్ట్ కంట్రోల్ అంటే ఇందాక నేను చెప్పాను కదా, ఇదే కంట్రోలర్ అన్నట్టు. ఓకే. దీంతోని మనము దీంతో ఏం చేస్తామంటే మనము మెజర్మెంట్ అంటే మనం కంట్రోల్ చేస్తూ మనము పాయింట్ అనేది తీసుకోవడం జరుగుతుంది అన్నట్టు. సో ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే బేస్ స్టేషన్ రిసీవర్స్. సో ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఫస్ట్ది, సో ఇక్కడ చూసినట్టయితే అంటే ప్రధాన భాగాలలో సో బేస్ స్టేషన్ రిసీవర్ అంటే తెలిసిన కేంద్ర బిందువు పై స్థిరంగా ఉంచుతారంట. ఇదైతే ఉందో బేస్ స్టేషన్ ఉందో, ఈ బేస్ స్టేషన్ని మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఉంచడం జరుగుతుంది అన్నట్టు. తెలిసిన పాయింట్ దగ్గర మనము మనం బేస్ స్టేషన్ ఉంచడం జరుగుతుంది అన్నట్టు. ఓకే. నెక్స్ట్ రోవర్ రిసీవర్. ఇది బేస్ స్టేషన్ రిసీవర్ అంటే ఇది. ఓకే. రోవర్ రిసీవర్ అంటే ఇది అన్నట్టు. ఈ రోవర్ రిసీవర్ అంటే ఏంటంటే ఫీల్డ్లో తిరుగుతూ కొలతలు తీసుకుంటాం. మనము ప్రతి ఒక్క వంపుకి వెళ్ళేసి మనము అక్కడ మనం ఏం చేస్తామంటే మనము పాయింట్ అంటే అక్కడ లొకేషన్కి వెళ్ళేసి ఆ పాయింట్ దగ్గర మనం దీన్ని నిలువుగా పెట్టేసి మనము ఆ పాయింట్ యొక్క వాల్యూని మనం తీసుకోవడం జరుగుతుంది అన్నట్టు. ఇది రోవర్ అంటారు దీని. ఇది బేస్. నెక్స్ట్ యాంటీనా. ఈ యాంటీనా అంటే ఏంటంటే ఉపగ్రహాల సిగ్నల్స్ అందుకుంటుంది. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మనం చూసినట్టయితే సో ఈ యాంటీనా అనేది ఇదన్నట్టు. ఇక్కడ మనకి ఇక్కడ ఒక ఒక పుల్లలాగా అంటే ఒక స్టిక్ లాగా ఉంది కదా, ఇదన్నట్టు. దీనే మనం ఏమంటామంటే యాంటీనా అంటారు అన్నట్టు. ఓకే. సో దీనే మనం యాంటీనా అంటారు అన్నట్టు. ఇదేం చేస్తుందంటే ఇది ఉపగ్రహాలు ఉండే సిగ్నల్స్ అందుకుంటే ఏవైతే ఇక్కడ ఉపగ్రహాలు ఉన్నాయి చూశారు కదా, ఇక్కడ ఈ ఉపగ్రహాలు ఉండే ఏం చేస్తుందంటే ఇది సిగ్నల్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ కంట్రోలర్ అండ్ డాటా లాగర్. ఇక్కడ కంట్రోలర్ అంటే ఏంటంటే ఇందాక నేను చెప్పాను కదా, ఇది కంట్రోలర్ అన్నారు. మనము ఈ కంట్రోలర్ను ఉపయోగించేసుకొని మనము ఈ రోవర్లో మనము దగ్గర ఉన్నటువంటి మన పాయింట్ల లొకేషన్ని మనం తీసుకోవడం జరుగుతుంది అన్నట్టు. ఆపరేట్ చేస్తూ ఉంటాం అన్నట్టు మనం దీన్ని. నెక్స్ట్ రేడియో అండ్ మోడమ్ ఆర్ ఇంటర్నెట్ లింక్ అంటే మనకి ఇది బేస్, ఇక్కడ మనకు రోవర్ ఉంటుంది. ఈ రెండింటికి మధ్యలో ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉంటుంది అన్నట్టు. ఓకే. సరి చేసినటువంటి డాటాని మనకి పాస్ చేస్తూ ఉంటుంది అన్నట్టు అది. నెక్స్ట్ బ్యాటరీ అండ్ పవర్ యూనిట్ అంటే పవర్ సప్లై అంటే ఇప్పుడు ఏదైతే మనం ఇప్పుడు వాడుతున్నామో ఇప్పుడు ఇక్కడ మనము రోవర్ కానీ లేదంటే బేస్గా అంటున్నాం కదా, సో దానికి ఛార్జింగ్ లాగా ఉండాలి కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఒక బ్యాటరీని మనం ఫిక్స్ చేయడం జరుగుతుంది అన్నట్టు. సో ఆ బ్యాటరీ ద్వారా మనకి ఇక్కడ పవర్ సప్లై జరుగుతుంది. సో ఆ విధంగా మనకి అది వర్క్ చేయడం జరుగుతుంది అన్నట్టు. నెక్స్ట్ ట్రైపాడ్ అండ్ ఫోల్డర్ పరికరం నిలిపే స్టాండ్ అంటే ఇక్కడ మనము ట్రైపాడ్ చూసినాం కదా, ఇక్కడ బేస్ కింద చూసినట్టయితే సో ఇక్కడ ఇది ఎల్లో కలర్లో ఉన్న చూశారు కదా, ఇది మనకి ట్రైపాడ్ అన్నట్టు. ఇది ఒక స్థిరంగా ఉండడానికి ఏదైతే ఇది ఉందో మనకి టోటల్ ఈ బేస్ అనేది, ఆ బేస్ అనేది ట్రైపాడ్ పైన ఉంచేసి మనం అక్కడ పెట్టడం జరుగుతుంది అన్నట్టు. సో ఈ విధంగా మనం పరికరాల గురించి నేర్చుకోవచ్చు. నెక్స్ట్ ఇవి మనకి ప్రధాన భాగాలు ఎందులో డిజిపిఎస్లో. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ సర్వే మరియు డిమార్కేషన్ విధానం. ఇప్పుడు ఎలా చేస్తాం, సర్వే ఎలా చేస్తాం, తర్వాత డిమార్కేషన్ ఎలా చేస్తాం అంటే బేస్ స్టేషన్ ఏర్పాటు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే సర్వే పోయినప్పుడు ఫస్ట్ మనకు తెలిసిన సమన్వయ పాయింట్ వద్ద బేస్ని ఉంచడం. అంటే మనం ఏం చేస్తామంటే ఇందాక చెప్పినటువంటి ఆ బేస్ స్టేషన్ని మనకి అక్కడ ఫిక్స్ చేసేసి అక్కడ తెలిసిన పాయింట్ని మనము ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది అన్నట్టు. నెక్స్ట్ సిస్టమ్ ప్రారంభం అంటే బేస్ అండ్ రోవర్ కనెక్ట్ చేసి కరెక్షన్ సిగ్నల్స్ అందించడం అన్నట్టు. అంటే సిస్టమ్ ప్రారంభం అంటే ఏదైతే మనము బేస్ పెట్టినామో ఫస్ట్, తర్వాత రోవర్ని కనెక్ట్ చేసేసి మనము ఆ సిగ్నల్స్ మనము కనెక్ట్ చేయడం జరుగుతుంది. బేస్కు రోవర్కి మనం కనెక్ట్ చేయడం జరుగుతుంది అన్నట్టు. నెక్స్ట్ రోవర్ సర్వే ప్రదేశానికి తరలించుట అంటే ఈ రోవర్ని మనం ఉపయోగించేసి మనము ఎక్కడైతే సర్వే చేస్తున్నామో, ఎక్కడైతే లొకేషన్లో మనం పాయింట్లు తీసుకోవాలనో ఆ లొకేషన్కి మనం ఈ రోవర్ని తీసుకొని వెళ్ళి మనం తీసుకోవడం జరుగుతుంది అన్నట్టు పాయింట్స్. నెక్స్ట్ పాయింట్ల కొలతలు ప్రతి సరిహద్దు వద్ద నిలిపి లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ అండ్ ఎలివేషన్స్ను రికార్డ్ చేస్తాం. అంటే మనము ప్రతిసారి మన రోవర్ని తీసుకెళ్ళేసి అక్కడ మనము లాటిట్యూడ్ మరియు అక్షాంశాలు రేఖాంశాలు అంటారు కదా, అవి తీసుకోవడం జరుగుతుంది ప్రతి పాయింట్కి. ఓకే. నెక్స్ట్ సరిహద్దుల గుర్తింపు డిమార్కేషన్. సేకరించిన పాయింట్లు ఏవైతే ఉన్నాయో అంటే ఫీల్డ్ మెజర్మెంట్ బుక్స్ ఉన్నాయి కదా, అంటే సేకరించిన పాయింట్లను అంటే ఇప్పుడు మనం ఎక్కడైతే మనము పాయింట్లు ఎక్కడెక్కడైతే మనం ఫైండ్ అవుట్ చేసి మనము సరిహద్దులాగా తీసేసుకుంటున్నామో ఆ పాయింట్ దగ్గర మనం ఏం చేస్తామంటే మనము రాళ్ళు కానీ పెగ్స్ అంటే మన యారోస్ కానీ మనం ఏం చేస్తామంటే మనం ఫిక్స్ చేయడం జరుగుతుంది అన్నట్టు మనకి. నెక్స్ట్
డాటా ప్రాసెసింగ్ అంటే ఏదైతే మనము డీజీపీఎస్ ద్వారా మనమైతే ఆ వాల్యూస్ తీసుకున్నామో ఆ ఫీల్డ్ డాటాను కంప్యూటర్లోకి డౌన్లోడ్ చేసి కరెక్షన్లు అప్లై చేయడం. అంటే ఏదన్నా మనకి కరెక్షన్ ఉంటే మనము అప్లై చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సర్వే స్కెచ్‌లు, రిపోర్ట్‌ల తయారీ. అంటే ఖచ్చితమైన మ్యాపులు ఇక్కడ ఖచ్చితమైన మ్యాపుల తర్వాత రిపోర్ట్, రెవెన్యూ, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ శాఖకు సమర్పించడం. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ సర్వే అనేది మనము చేసిన తర్వాత ఆ వాల్యూస్ ఏవైతే వస్తాయో ఆ వాల్యూస్‌తోని మనం ఏం చేస్తామంటే ఒక స్కెచ్ అంటే మనం ఆటో క్యాడ్‌లో లేదా భూమితి సాఫ్ట్‌వేర్ ద్వారా మనం ఏం చేస్తామంటే మనం ఒక స్కెచ్ చేసి మొత్తం ఒక రిపోర్ట్ లాగా తయారు చేసేసి మనము ల్యాండ్ అడ్మినిస్ట్రేటివ్ శాఖకు మనం సమర్పించడం జరుగుతుందన్నట్టు. సో, ఈ విధంగా మనం ఏం చేస్తామంటే సర్వే చేస్తామన్నట్టు. ఓకే. దేని ద్వారా మనం డీజీపీఎస్ ద్వారా. సో, ఈ క్వెషన్‌కి మనం ఈ విధంగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే. థాంక్ యూ అండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.